పితరులకు అలాగే నీ యొక్క తర్వాత తరం వారు కూడా వారికి కావాల్సిన సమస్తాన్ని కూడా దేవుని యొక్క సన్నిధిలో అనేక వాక్యంలో మనకి దొరుకుతాయి. దేవుని స్తోత్రం. కాబట్టి నీ ఒక్కరు మాత్రమే కానీ ఇక్కడ సరిపెట్టుకునే సమస్తాన్ని కూడా దేవుడు అనుగ్రహింపబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనకంటే మునుపు వారం అయితే నేను కిటికీల గురించి చెప్పాను. 5-6 కిటికీలు లైన్గా చెప్పుకుంటూ వచ్చాను. అర్థమైందమ్మా? అయితే చెప్పుకుంటూ వస్తూ ఒక కిటికీ దగ్గర ఆగిపోయాను. ఏ కిటికీ అమ్మా? అది రాహాబు కిటికీ దగ్గర ఆగిపోయాను. దేవుని స్తోత్రం. ఎందుకు ఆగిపోయాను? ఆలోచన చేస్తూ మత్తయి సువార్త అక్కడ యేసు ప్రభు వారి యొక్క వంశావళి, అక్కడ 14 వంశాలు ఉంటాయి అన్నమాట. 14 వంశాల తర్వాత యేసు ప్రభు వారు జన్మిస్తారు. అందులో ఒకే ఒక్క స్త్రీ పేరు ఉంటుంది. ఆమె పేరు ఏం పేరండి? ఎవరబ్బా రాహాబు అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాచి ఆ యెరికోను మహాపట్టణాన్ని జయించేటప్పుడు ఆ యొక్క ప్రహారీ గోడ మీద ఒక చిన్న ఇల్లు కట్టుకొని తను ఏం చేస్తుందండి? వ్యభిచారం చేస్తూ బ్రతుకుతుంది. వాళ్ళ దగ్గరికి ఆ యొక్క దేవుడు ఆ యెరికో పట్టణాన్ని ఇస్తారన్నప్పుడు ఆ వేకువారు రాజుగారు తెలిసి వాళ్ళని పట్టుకొని చంపమన్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు యవనస్తులు ఇద్దరు కూడా ఆ ఇంట్లో దూరి అక్కడ ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఒక చిన్న మంచి పని చేస్తుంది. వారిని, అయ్యా మీరు నా దగ్గరికి వచ్చి అలాంటి వారిలా కనబట్టలేదు, మీరు చాలా మంచివారు, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ గురించి అనేకమైన సంగతులు నేను విన్నాను. దాన్ని బట్టి వింటున్నప్పుడు నా యొక్క భయము, నా యొక్క సమస్తం కూడా మరి భయం పుడతా, మా అందరికి కూడా మీరు వస్తారు, మా దేశాన్ని స్వతంత్రించుకుంటారు, జయిస్తారు, కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ హతం చేస్తారని కూడా మాకు తెలుసు. అయితే నేను మీకు సహాయం చేసి మీ ద్వారా నేను ఒక మేలు పొందాలనుకుంటున్నాను. ఆ మేలు అంటే ఇగో నేను మిమ్మల్ని దాస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని రక్షించిన ప్రకారమే నన్ను కూడా మా యుద్ధం చేసినప్పుడు మీరు కూడా నన్ను, నా ఇంటి వారిని రక్షించండి సుమి అని చెప్పేసి ఆమె ఒక చక్కటి ఆనవాళ్ళు తీసుకొని వారిని కిటికీలోంచి పంపించి వారిని జాగ్రత్తగా, వారిని సురక్షితంగా వారి యొక్క దేశానికి, వారి ప్రాంతానికి పంపుతుంది. ఆమె చేసుకున్న విశ్వాసం, నమ్మిక, ఆ నిరీక్షణ బట్టి ఆమెకు ఆ యొక్క యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడ్డది. ఏం పేరమ్మా ఆవిడ పేరు? ఆహాబు. చెప్పనమ్మా? రాహాబు. దేవుని స్తోత్రం. ఇది గుర్తుపెట్టుకుంటే వచ్చేవారు నేను అడిగేటప్పుడు టక్కమని చెప్తామని, పోయిన వారిని దేని గురించి చెప్పానమంటే రావు. లేదనుకోండి ఇంకేట ఏం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే వారికి వీరికి మధ్యలో ఒక నిబంధన పెట్టుకున్నారు. అయ్యా మీరు మా దేశం మీదకి వచ్చినప్పుడు మీరు నాకు ఆ కానవాలు ఇవ్వంటే ఆరొక ఎర్రని తొగరి దారం తీసుకొచ్చి, అమ్మ నీ యొక్క కిటికీకి కట్టుకో, ఆ కిటికీ నేనేం చేస్తుందని ఆ దారమే నేను రక్షిస్తుంది. కాబట్టి అందరినీ చంపేస్తాం కానీ నేను మాత్రం చంప సుమా. ఒకవేళ కానీ మీ యుద్ధంలోకి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. ఒకవేళ ఆ యొక్క దారం లేకపోయినా, ఆ ఇంట్లో నువ్వు లేకపోయినా సరే దానికి మేము ఉత్తరవాదులు కాదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం గమనిస్తున్నామంటే దీనికి రాబోయే యేసు ప్రభు వారి యొక్క తరములో ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో ఏమయ్యారమ్మా? ఒక దారమై ఏలబడ్డారు. ఏమయ్యారమ్మా? అందరూ కూడా దారం వైపు చూస్తే ఎవరు కూడా చనిపోరు, రక్షింపబడతారు. వారు కూడా నూతన జీవం ఇస్తారు, నిత్యరాజ్యంలో వాళ్ళందరూ కూడా చేర్చుకుంటారు. కాబట్టి ఇది అక్కడ నిదర్శనంగా, సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుతో నిబంధన కలిగి ఉంటారో వారందరూ కూడా ఏమవుతారమ్మా? నిత్య నరకానికి వెళ్ళకుండా ప్రభు యొక్క పరలోకానికి వెళ్ళగలుగుతారు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ ఎంత చక్కగా మాటలు, నేను అక్కడ ఆగిపోయాను అన్నమాట. అదే మాటల గురించి పోయిన వారం చెప్పాను. మరి ఇప్పుడు పోయిన వారం కూడా చెప్పని మాట్లాడి దేవుడు వారికి ఇవ్వడం కొరకు కరెక్ట్గా వారు గిల్గాల్ అనే ప్రాంతానికి వస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు 40 లక్షల మంది. ఎంతమంది అమ్మా? 40 లక్షల మంది కూడా వస్తారు. వచ్చినప్పుడు వారికి అడ్డంగా అటుప్రక్క వచ్చి
ఎరుకో ఉంది, ఇటుపక్క ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇద్దరికి మధ్యలో ఏముందండి? యోర్దాను అది ఉంది. దేవుని స్తోత్రం. అయితే దేవుడు మరి వారు ఏ సహాయం కావాలన్నా వారు ఎవరి దగ్గరికి వెళ్తారండి? దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు ఏంటి మాకు ఈ ఆటంకం, నువ్వు మాకు ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని నువ్వు మాకు జయించడానికి ఇస్తానన్నావు అన్నప్పుడు దేవుడు మరి వారికి ఒక మార్గాలు చెప్పారు. ఆ మార్గం కూడా వారు వెళ్ళి ఆ యొక్క నదిని దాటారు. దేవుని స్తోత్రం. కాబట్టి సర్వసాధారణంగా ఒక విషయాన్ని మనకి మానవ పద్ధతులు, దేవుని యొక్క పద్ధతులు, మన మనసులో రెండు కూడా ఉంటాయి. దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఒకటి మానవ పద్ధతులుగా మనం చేస్తాం. రెండవదిగా ఏంటండి? దేవుని యొక్క పద్ధతి. దేవుని కోసం మనం ఎదురు చూసినట్లయితే, దేవుని పద్ధతి ద్వారా మనం చేసినట్లయితే దేవుడు మనకి పద్ధతిగా మనకి ఆధారాలు దొరుకుతాయి, మార్గాలు సిద్ధపరచబడతాయి. మార్గాల ప్రకారంగా మనం జయించుకుంటూ ముందుకు వెళ్తాం. దేవుని స్తోత్రం. మన శక్తి, మన బలము, మన ధైర్యము, మనకున్న అన్నీ మనం వాటిని ఉపయోగిస్తే ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. చూడండి, గొంగల పురుగు దానికి ఒక దశ ఉంటుంది. పురుగులో ఉన్నప్పుడు అసహించుకుంటారు, ఆ కంపుకి ఎవరు కూడా దగ్గర రాదు. నడ్డం కూడా ఎలాగ ఉంటుందండి? చాలా మెల్లగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి దాని స్థితి నుంచి అది ముందుకెళ్ళాలంటే సంపూర్ణంగా మారుతుంది. అలా కూడా మన కుటుంబం, మన పరిస్థితులన్నీ కూడా ప్రభువులో మార్గంలోకి వచ్చినప్పుడు సీతకొక చిలుకవలే అనేక మార్గాలు కూడా ఎగురుతూ సంతోషం, ఆనందమే కనిపిస్తుంది. కానీ ఆ కంపు, ఆ యొక్క నెమ్మది అవి కూడా మనకి ఉండదు. కాబట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనం ఏ పద్ధతిలో వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో బైబిల్లో కొన్ని మాటలు చదువుతామండి. కొద్దిగా ఫాస్ట్గా తీసి చదివేవాళ్ళు మైక్ దగ్గర పెట్టుకుని చదవడము. చూడమ్మా, యెహోషువ గ్రంథము 5:4 చదవడము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే సున్నతి. చెప్పండమ్మా. అక్కడ బయలుదేరేటప్పుడు వారందరూ కూడా సున్నతి చేయించుకొని వాళ్ళందరూ బయలుదేరారు. దగ్గరగా ఒక 40 సంవత్సరాలు ప్రయాణం చేసి. ఎన్ని సంవత్సరాలమ్మా? ఈ 40 సంవత్సరాల్లో వారికి దేవుడు మాట వినకుండా, దేవుని యొక్క మాట ప్రకారంగా వారు సంచరించకుండా వారి సొంత ఆలోచనలు, సొంత బుద్ధి, సొంత క్రియల చేత చేయడం వల్ల వారందరూ సున్నతి చేయించి ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. ఏమైపోయారండి? ఒకే ఒక కారణం బట్టి. దేని కారణం బట్టి? ఒక ప్రక్క దేవుడు చేసే అద్భుతాలు చూస్తున్నారు, ఇంకో ప్రక్క ఏం చేస్తున్నారమ్మా? దేవుని యొక్క మాట వింటలేదు. మనకి అలాంటి బుద్ధే. పక్కనమ్మా, మన ఇదే బుద్ధి అని అడగండి. ఎవరో మాట్లాడలే, చేయట్లేదు, నవ్వుకొని ఊరుకున్నారు అంతే. దేవుని మాట విని నడుచుకునే బుద్ధ, నీ వ్యక్తిగతంగా నువ్వు ఒక రాజ్యాన్ని క్రియేట్ చేసి దాని ప్రకారంగా, సాతాను ప్రకారంగా నడుచుకునే బుద్ధ. కాబట్టి 199.99 పాళ్ళు మనం అవతల గట్టు మీద ఉంటాం. ఏ గట్టు మీద అండి? సాతాను వైపు. యువతల గట్టుకు అస్సలు రానే రావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వీరందరూ కూడా మరి ఎర్ర సముద్రం దాటారు, తర్వాత మన్నాను తింటున్నారు. ఏ కష్టపడకుండా యుద్ధం దేవుడు అన్ని జనులందరూ కూడా చంపి వారి చేత జయం అనుగ్రహించి వైని ముందుకు నడిపిస్తున్నప్పుడు యాక్చువల్లీ ప్రభు ఇంక మాకు ఏ కష్టం రాకుండా నువ్వే సమస్తాన్ని చేస్తున్నావు ప్రభు, ఇంక మేమేంటి ప్రభు, నీ మీద ఆధారపడదామన్న పరిస్థితి ఎవరి దగ్గర కూడా లేదు. వారు సున్నతి చేసామన్న పరిస్థితి కూడా వారికి తెలియదు. కానీ మనమైతే సున్నతి అంటాం, కానీ ముస్లింలు సుంతి అంటారు. ఎంతమంది తెలుసు? ఎవరికైనా తెలుసండి? ఓకే, శ్యామికి తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. పోనీ తెలియనట్టుగానే ఉందాం. దేవుని స్తోత్రం. అయితే
ఇక్కడ సున్నతి చేయించుకున్నది ఏంటంటే వారు ప్రత్యేకింపబడి మనం ఎలాగైతే బాప్తీసం తీసుకొని మంచి తీర్మానం తీసుకొని మనం దేవుని బిడ్డలమని ఎలాగైతే తీర్మానం చేసుకుంటామో ఈ యొక్క సున్నతి కూడా అది ఒక నిదర్శనం అనమాట. దేవుని స్తోత్రం. రాతులు కత్తులుగా చేసి వారందరూ కూడా సున్నతి చేయించుకొని దేవుని బిడ్డలుగా వారు ఉండడం ఇంకొకటి. అయితే వాళ్ళందరూ కూడా దేవుని సున్నతి అంతా చేయించుకున్నారు, కానీ దేవుని మాట వినకపోవడం వల్ల వారందరూ కూడా ఏమైపోయారండి, చనిపోయారు. అదే మాటను ఇప్పుడు మనం చదవండి మరొకసారి. మైక్ ఉన్నాం చూడమ్మా, గట్టిగా చదవండి. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తుల నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయిరి. దేవుని స్తోత్రం. అయ్యా మీరు యుద్ధానికి బయలుదేరారంటే వాళ్ళు ఎవరికీ సున్నతి లేదు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎవరు కూడా దేవుని నమ్మిన వారు కారు, వారందరూ కూడా చనిపోయారు. అయితే తిరిగి మళ్ళీ యెహోషువ మోషే గారు నడిపించిన తర్వాత నాయకుడిగా యెహోషువ వచ్చి ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన ఒకసారి వెనక్కి తిరిగి, అయ్యా మీలో ఎంతమంది దేవుని నమ్ముకున్నారు అని ఇలా చేస్తే ఎవరు కూడా సున్నతి వాళ్ళు ఎవరు కూడా లేదు. దేవుని స్తోత్రం. నేను కూడా ఇప్పుడు అమ్మ మీలో ఎంతమంది దేవుని నమ్ముకున్నారు, ఎవరో చేయి చూపించలేదు, ఎవరు కూడా నమ్ముకోవట్లేదు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని నమ్ముకొని దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలా. దేవుని స్తోత్రం. నువ్వు రక్షింపబడినట్లయితే నీలో అనేక రకాలైన దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాల్లో నువ్వు కొంత కొలగొట్టినట్టే లెక్క. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వీరుడిగాను జయించుటగాను దేవుని పక్షంగా నిలబడి ముందు సాగుటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. కానీ తీరా చూసేటప్పటికి ఏం లేదండి, సున్నతి అనేది లేదు. కాబట్టి మనకు సున్నతిని దేనికి సాదృశ్యంగా మారుమనసు పొంది రక్షింపబడి యేసుక్రీస్తు రక్తంలో ఏం చేయాలండి, బాప్తీసం తీసుకోవాలి. తీసుకోవడం మాత్రమే కాకుండా మనం ఏం చేయాలి, దాంట్లో నిలబడి దాంట్లో నడిచేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం యెహోషువ యుద్ధాన్ని తీసుకెళ్దామని అనుకున్న టైంలో ఆయనకి ఎవరు కూడా లేరు. రెండోగా చదువుతామా, 5వ అధ్యాయము 6వ వచనం చదవడము ఫాస్ట్గా. చూడండి, ఇక్కడ మాట వినకపోవడం వల్ల వచ్చిన బాధ ఏంటంటే కనీసం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి 4 రోజులు వెళ్ళిపోతారట. ఎక్కడి నుంచి అక్కడికి, వీళ్ళున్న ప్రాంతం నుంచి కానానికి 40 రోజుల్లోనూ అలా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు, 40 సంవత్సరాలు. పక్కలు చెప్పడమ్మా, నువ్వు 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలనుకుంటున్నావా? దానికి మనం ఏం అబ్బా లేదమ్మా, ఏదైతే దేవుని మార్గం ఉందో దాంట్లోనే నేను ప్రయాణం చేస్తాను ప్రభు అన్నట్టుగా. ఇక్కడ ఆ 40 సంవత్సరాలు కూడా తిరిగి ఏ ఒక్కడో కూడా వండుకున్న అందరూ కూడా కాలేబు, ఇంకోళ్ళు ఎవరండి, యెహోషువ, వీళ్ళిద్దరు మాత్రమే దేవుడు ప్రామిస్ చేసిన ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళగలిగారు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు వీరు ఇంకా దేవుడు ఆశీర్వదించే స్థలానికి వెళ్ళే ముందు అప్పుడు దేవుడు ఉంటాడంటే ఇలా మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఏం చేయలేదండి, మరి దేవుని యొక్క ఆశీర్వదించే స్థలానికి వారు వెళ్ళలేకపోయారు. ఇక్కడ మరి దేవుడు ఆశీర్వదించే స్థలం ఏంటమ్మా, పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. నువ్వు నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో నిత్యము ఉండాలనుకున్నట్లయితే మనం కూడా సున్నతి కలిగి ఉండాలా. దేవునితో పాటు మనం కూడా ముందుకి నడవగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. చూడమ్మ 5:12 చదవడమ్మ. యెహోషువ 5:12. మరునాడు వారు ఈ దేశపు పంటను తినిచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలులకు మన్నా దొరకకపోయెను.
ఆ సంవత్సరం ఏం చేశారండి? కానాను దేశం పంట వారు దేవుడు ఒకసారి ఆయనకి అయ్యా ఆహారం లేదంటే దేవుడు ఏం చేశాడండి? మన్నాను ఎన్ని సంవత్సరాలు కురిపించారమ్మా? వాళ్ళు 40 సంవత్సరాలని కాదు, కానీ వారు కనాను దేశంకి వెళ్ళి అక్కడ పంట పండించుకొని ఆ పంటను తినే వరకు కూడా దేవుడు ఏం చేశాడండి? వారికి కావలసిన ఆహారాన్ని పైనుంచి మన్నానే కురిపించాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, అలాగా దేవుని యందు ఆశ్రయం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి, నువ్వు నీ కుటుంబం సమృద్ధిగా ఆనందంగా సంతోషంగా ఏ ఒక్కరోజు తినకుండా లేవండి, డబ్బులు లేకుండా లేవండి, ఎటువంటి ఆధారం కన్నా లేనని చెప్పే బ్రతికే స్థితి లేకుండా ఉండాలంటే సున్నతి చేయాలా? దేవుని యొక్క మాట విని నడుచుకోగలిగి ఉండాలా? కాబట్టి దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని ఏనాడు కూడా ఏం చేయడండి? వెనుకకు తీసుకోలేదు. కాబట్టి వారు సమృద్ధిగా దేవతలు తినే ఆహారాన్ని దేవుడు వారికి స్వయంగా వారికి ఇచ్చాడు. వారు ఎప్పటి వరకు అండి? వారి కనాను దేశానికి వెళ్ళి అక్కడ పంట పండించుకొని ఆ పంటను తినే వరకు కూడా దేవుడు ఏం చేశాడండి? ఆయన మన్నాను అక్కడ కూడా మన్నా ఆగిపోయిందనమాట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరు గొప్పోళ్ళండి? 40 సంవత్సరాలు మన్నాను తిన్నాను గొప్పోడా? 40 సంవత్సరాల వరకు మన్నాను ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళా? ఎవరమ్మా? తిన్నవాళ్ళు తినేసిన వెంటనే తుడి చేసుకుంటారు, ఇలాగా ఎండిపోతుంది, అక్కడ మర్చిపోతారు అన్నమాట. హల్లెలూయా. కాదు, అట్టి స్థితిలో మనం ఉండకుండా దేవుడు చేసిన ప్రతి మేలును మనం ఏం చేసుకోవాలండి? జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడమ్మా, యెహోషువ 5:13 ఒకసారి చదవడము. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు నిలుచుండెను. చదవడమ్మా. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నవాడువా, మా విరోధ పక్షంగా ఉన్నవాడా అని అడుగగా. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, యెహోషువ నాయకత్వాన్ని తీసుకొని ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటప్పటికి వాటికంటే ముందుగా మోషే ఆయన ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఉండే నడిపించడానికి ఉన్నప్పుడు అక్కడ పొద కాలుతూ ఉంటుంది, కానీ అది మండుతూ ఉంటుంది, కానీ పొద కాలిపోదు. అక్కడ ఏంటి అని విచిత్రం అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ, మోషే నువ్వు నిల్చున్న స్థలము చాలా పవిత్రమైనది, నువ్వు వేసుకున్న చెప్పులు పక్కన పెట్టి అని చెప్పి దేవుడు అక్కడ పదాజ్ఞలు కాకుండా ఇశ్రాయేల్ ప్రజలను ఏ రకంగా నడిపిస్తాడన్న సమస్తాన్ని కూడా అతనికి చెప్పి నాయకుడిగా పంపించడం పడదు. తిరిగి యెహోషువ నాయకుడిగా ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, యెహోషువకి ఎవరు కనిపించారండి? ఒక దూత కనిపించిందన్నమాట. కనిపించేటప్పుడు యెహోషువ సాగిలపడి నమస్కారం, అయ్యా ఏంటి నువ్వు మా పక్షంగా వచ్చి ఇంకో ఎవరి పక్షంగా? అయ్యా నేను మీ పక్షంగానే వచ్చాను, కాబట్టి ఆ యొక్క ఏంటండి ఆ యెరికో దాన్ని మీరు జయించుతున్నారని చెప్పినప్పుడు ఎంతగానో సంతోషం. ఇక్కడ చూడండమ్మా, 5:14 చదవడమ్మా. యెహోషువ సేనాధిపతి నేను వచ్చి ఉన్నానను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడ తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. తర్వాత కూడా చదవండమ్మా. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ యెహోషువకి ఏం కలిగిందమ్మా? దేవుని యొక్క దర్శనం కలిగింది, దేవుని యొక్క దూతతో స్వయంగా మాట్లాడే అనుభవం కలిగింది. కాబట్టి అక్కడ ముందున్న యెరికోని ఏ రకంగా జయించాలనే దాన్ని విశదపరిచి ఆ యొక్క క్లియర్ కట్గా ఉంటుంది. కాబట్టి మనలో కూడా ఏముండాలండి? దేవుని దర్శించే అనుభవాలు ఉండాలా. కాబట్టి దేవుడే తన దూతలను పంపించి మనకి ఏం చేయాలనేది మనకి ఏం చేస్తాడండి?
చెబుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి అనుభవంలో మనం కూడా ముందుకి వెళ్ళగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు కూడా ఏం కావాలమ్మా? ఏం కావాలి? దేవుని యొక్క దర్శనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభా, నిన్ను నీ దర్శనాన్ని చూసి నీ దగ్గర నుంచి మాటలు ప్రభా పొందుకొని దాని ప్రకారంగా జీవించగలిగే కృపను ప్రభా నువ్వు నాకు దయచే ప్రభా అని చెప్పి మనం ఏం చేయాలని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అట్టి విధంగా మోసే గారు సాగిలి పడిపోయి ఆ యొక్క దూతకు ముక్కినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నువ్వు వేసుకున్న చెప్పులు అపరిశుద్ధమైంది, కాబట్టి ఇది పరిశుద్ధమైన స్థలము, కాబట్టి నువ్వు వాటిని దూరంగా పెట్టమన్నాడు. దూరంగా పెట్టుకుని అతనికి చేయవలసిందంతా కూడా ఆ దూత ఏం చేసిందని యెహోషువకు చెప్పిందమ్మా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని దగ్గర నుంచి మనం ఏమైనా మాటలు కానీ దేవుని యొక్క దగ్గర నుంచి ఏదైనా సందేశాన్ని కానీ మనము మన బ్రతుకులో మన కుటుంబంలో ఉండాలనుకున్నట్లయితే మనం ఎలా ఉండాలండి? దేవునికి అపవిత్రమైనది ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి మోసే ఆ ప్రకారంగా చేశాడు. ఇప్పుడు యెహోషువ కూడా ఆ ప్రకారంగా తన చెప్పులను దూరంగా పెట్టి ఆ పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధంగా తాను పరిశుద్ధపరచుకొని పరిశుద్ధ మాటలు వినటానికి తన ముందుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మనం కూడా ఏం చేయాలండి? పరిశుద్ధంగా ఉండాలా. పరిశుద్ధమైన మాటలు తీసుకొని అది పట్టుకొని ముందుకు సాగినట్లయితే మన బ్రతుకులో ఏం కలుగుతుంది? జయం అనుగ్రహింపబడుతుంది. దేవుని స్తోత్రం. లేదు ప్రభు నేను అపరిశుద్ధంగా ఉంటాను, ఏటమ్మా అపరిశుద్ధంగా ఉంటాను, నాకు కూడా పవిత్రమైన మాటలు కావాలంటే అపరిశుద్ధతకు పరిశుద్ధతకు అసలు పొత్తులేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడమ్మా, యెహోషువకు రాసినది 3:3 చదవడము. కదా 3:3 మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళడం. దేవుని స్తోత్రం. చూడండి ఇప్పుడు ఇక్కడ దేవుడు ఇక్కడ గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇక్కడ యోర్దాను నది రెండుగా ఉంటుంది. దాంట్లోంచి ఆరినేల వెంబడి మనం అందరూ వెళ్తామంటే ఎంతమందికి సంతోషంగా ఉంటుందండి? అందరూ కూడా సంతోషంగా ఉంటుంది. మేము కూడా ఏం చేస్తామండి? ఆరినేలన సముద్రం యొక్క యోర్దాను నది రెండుగా పాయలం దాంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ యెహోషువ ఏం చెప్తాడంటే, అయ్యా మీరందరూ కూడా ఇక్కడే ఉండండి. మందసం అనేది తీసుకెళ్ళినప్పుడు ఆ మందసం ఆ యొక్క యోర్దాను నదిలో కాలిడినప్పుడు అప్పుడు మీరు బయలుదేరారు. వాళ్ళకి వీళ్ళకి దగ్గర 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎంత కిలోమీటర్ అమ్మా? ఇది పరిశుద్ధమైంది. ఏది? మందసం. వాళ్ళు అపరిశుద్ధిగా పొరపాటును కూడా దాన్ని ముట్టుకుంటే ఎండ ఏమవుతుంది? అక్కడే వారు మొత్తబడి చచ్చిపోతారన్నమాట. కాబట్టి మీ స్థితిలో మీరు ఉండండి. మీరు తర్వాత ఈ యొక్క మందసం మొదలు పెట్టేటప్పుడు దాని వెనకాల రండి అన్నట్టుగా అక్కడ చెప్పబడింది. దేవుని స్తోత్రం. మనం కూడా ఇటమ ఈ యొక్క లోకం అనే యోర్దానులో ముందుకు వెళ్ళాలంటే మనం కూడా ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. ఆ యొక్క మందసం అనగానే దేవుని యొక్క వాక్యం, దేవుడి యొక్క పదాజ్ఞలు, ఆ యొక్క అహరోను కర్ర, తర్వాత ఆ యొక్క గిన్నెతో ఏముంటుందండి? మన్నా ఉంటుంది. దేవుని స్తోత్రం. అది మందసంగా పెట్టి దేవుడు దాన్ని ముందుకు వెళ్తే దాని వెనకాల వీళ్ళు వెళ్ళేవారు అన్నమాట. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రార్థనని, దేవుని యొక్క కీర్తన మనం ముందు పెట్టుకొని మనం ఎక్కడైతే అడుగు పెడతామో ఆ ప్రాంతాన్ని అంతటి కూడా దేవుడు ఏం చేస్తాడండి? పరిశుద్ధపరిచి మీకు మంచి మార్గాన్ని, మంచి స్థితిగతులు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ అందరూ కూడా సంఘాలు అమ్మ మనం వెళ్ళిపోతాం, మనం అలా కాదమ్మా, మీరు దానికి కొంత వ్యత్యాసం ఉండాలి, ఒక దూరం ఉండాలా, మీరు కూడా పరిశుద్ధులుగా పవిత్రంగా ఉన్నట్టు మీరు రావచ్చు అన్నట్టుగా. అక్కడ అది ఒకసారి చదవండమ్మా 3:3. చూడండి, ప్రతి ఒక్కరు కూడా మందసం, ఈరోజు కూడా మందసం ఏంటంటే మన హృదయం మందసం. ఆ మందసంలో ఏముండాలమ్మా?
జీవం గల దేవుని యొక్క మాటలు ఉండాలా. తర్వాత ఏంటంటే అహరోను కర్ర నిత్యము కూడా చిగురుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మన్నా అనగానే దేవుని యొక్క ఆశీర్వాద మాటలు నిత్యం కూడా అది మనం భుజిస్తూ చిగురిస్తూ ఏంటండి మనము ఆ మార్గం కూడా మనం నడవగలిగి ఉండాలి. ముందు ఈ 3 నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ యొక్క యెహోషువ కూడా ఆయన ఏం చేస్తున్నాడమ్మా, ముందు మందసాన్ని పెట్టారు. అట్లే మీరందరూ నా మాట ఉన్నారు, నేను ముందు వెళ్తాను, వెనకాల మీరందరూ వచ్చేయండి అని చెప్పి తన స్వలాభాన్ని, తన స్వరక్తాన్ని, తన స్వనీతిని పక్కన పెట్టి యెహోషువ అప్పుడు ఎవరిని ముందు పెట్టాడమ్మా, దేవుని యొక్క మందసు. ఎవరైతే ప్రతిరోజు ప్రతిసారి కూడా మనం ఏది పెట్టాలమ్మా, దేవుని యొక్క మందసాన్ని. దేవుని యొక్క మందసు ఎక్కడుందమ్మా, మన హృదయాల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. సాధారణ ఇప్పుడే బయటికి పంపించండి. దేవుని యొక్క వాక్యాన్ని సమస్తాన్ని కూడా మనం పెట్టుకోగలిగినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత ఆటంకమైన యోర్దాన్ నది కూడా వచ్చినా సరే దాన్ని దేవుడు ఎవరికి చేయని అద్భుతాన్ని దేవుడు ఏం చేస్తాడండి, 2 పాయలుగా చేసి ఆరిన నేల. ఇది సాధ్యం అమ్మ. సముద్రం కింద నీరు ఉంటుంది. ఆ నీటి కింద ఏముంటుంది, భూమి ఉంటుంది. ఆ భూమిని తడిని చూస్తే ఏముంటుంది అంటే బురద కచ్చిడా ఉంటుంది. అంతా కూడా ఎవరు ముట్టుకున్నా సరే. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే దేవుడు ఎప్పుడైతే ఆ మందస్సాన్ని కలిగిన వ్యక్తులు ఆ అరికాలు ఆ యొక్క నీటిని తాకాయో అదంతా పవిత్రపరచబడి మందసం ఏమైందో ఆ యొక్క యోర్దాను ఏమైందండి, 6 నేల వచ్చింది. దాన్ని 2గా పాయలుగా ఉంది. అది చూసేటప్పటికి నీరు చెప్తారు, నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అంటారు. ఇప్పుడు ఇక నీరు పల్లవలేదు, అంతా గోడ కట్టినట్టుగానే ఇది సృష్టికి విరుద్ధం అనమాట. అది కేవలం దేవుడి వల్ల మాత్రమే సాధ్యం. కాబట్టి నువ్వు కూడా దేవుని పక్షంగా నిలబడు. అసాధ్యం కానివన్నీ కూడా దేవుడి పక్షంగా ఉండి ఏం చేస్తాడమ్మా, సాధ్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ నెక్స్ట్ చదవండమ్మా, యెహోషువ 3:5 చదవండమ్మా. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయునుగాక, గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞాపి. కాబట్టి దేవుని యొక్క అద్భుతాలు ఎంతమంది చూడాలనుకుంటున్నారమ్మా? మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క అద్భుతాలు చూడాలనుకున్నవారు ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి అద్భుత కార్యం దేవుడి దగ్గర నుంచి మనం చూడాలని మనం ఏదో అనేక మంది అడుగుతాం. దేవుడు మన పట్ల ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు మనకు ముందు అద్భుతాలు చూడాలనుకుంటే నువ్వేం చేయాలండి? ఇక్కడ చదివిన దాంట్లో ఉంది చూడండమ్మా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవుని స్తోత్రం. చెప్పడమ్మా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈ పక్కలు కూడా చెప్పండి అమ్మా. అమ్మ నువ్వు అద్భుతాలు ఆశ్చర్యకాలు దేవుని దగ్గర చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, ఆశిస్తున్నావా? అయితే నీకు నువ్వుగా దేవుని ఎదుట ఏం చేయాలండి? పరిశుద్ధపరచుకోవాలి. ఏం చేయాలండి? పరిశుద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. ఒకసారి చిన్న పని చేద్దాం ప్రాక్టికల్గా. ఆవిడ తల మీద నువ్వు చేయొచ్చు, నీ తల మీద వాళ్ళు చేయవచ్చు. చిన్న 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మాస్టర్ గారికి పని లేదు, వాళ్ళు ఏదో చెప్తూ నిద్రపోయే వాళ్ళు నిద్రపోనకుండా ఇటు పాస్టర్ గారికి ఇక్కడ ఒకటి చక్కని మాట చెప్పారమ్మా. మీ బ్రతుకులో మీ జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలనుకున్నట్లయితే, దేవుడి నుంచి నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలనుకున్నట్లయితే మనకు మనముగా ఏం చేసుకోవాలండి? పరిశుద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రేమ నమ్మకం మా పరలోకత నీకు వేలాది వందనాలు. ఇగో తండ్రి నాన్న, నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడని సెలవిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మీ రక్తం మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్ర పరిస్థితి మీద నిలబడుతుంది తండ్రి నాయన. మా బ్రతుకులో ప్రభా ఏనాడు ఎప్పుడూ కూడా విచారం, దుఃఖము, వేదన లేకుండా తండ్రి నాయన ఆనందము, సంతోషం కలిగి ప్రభా నీ ఎదుట అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చూడగలిగే కృపను ప్రభా
మేము చూసినట్లుగా మమ్మల్ని పరిశుద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఇక్కడ యెహోషువ గారికి ఒకటి ఉంది, ఒక టార్గెట్ ఉంది. ఏంటమ్మా టార్గెట్? ఆ యొక్క యోర్దాను నది దాటాల. ఆయన ఒక్కడే దాటాల. వెనకాల ఎంతమంది ఉన్నారండి? 40 లక్షల మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. అప్పుడు వరకు చాలా సంతోషంగా ఆహారాన్ని దేవుడిచ్చే మన్నాను భుజించారు. వీరు అది దాటి వెళ్ళి కనానికి వెళ్ళి కనాల్లో ఏం చేయాలని తిరిగి వ్యవసాయం చేయాలా. వ్యవసాయం నుంచి వచ్చే పంటను ఏం చేయాలి? వారు తినగలిగి ఉండాలి. ఇప్పుడు వరకు వాళ్ళ పళ్ళన్నీ పులిసిపోయాట. ఏమని? ఈ యొక్క మన్నాను తిని 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 మాకు మాంసం కావాలా, ఇవి కావాలా, అవి కావాలా అన్నట్టుగా వారు అడిగినప్పుడు ఇంకా అంతే దేవుడు అక్కడికి ఆ పంట పడినప్పుడు ఆ పంట వారు తినప్పుడు ఏమాగిపోయిందండి? మన్నా ఆగిపోయింది. వారు కష్టపడి వారి ఇష్టానుసారంగా చక్కగా ఏం చేశారండి? ఆ మన్నాను భుజించారు. దేవుని స్తోత్రం. అయితే వీరందరూ కూడా ఇక్కడ యెహోషువ గారు తనంతట తానుగా అందరూ కూడా ఒక కర్రలు తీసిరండి. యోనా గారు పెద్ద పడవ చేశారు, మనం కూడా ఒక పెద్ద పడవ చేద్దాం అలాగ అనలేదు. కానీ దేవుని ఎదురు కనిపెట్టినప్పుడు దేవుడే యొక్క సమాధానాన్ని ఎవరు తెలియజేశారండి? దేవుడే తెలియజేశాడు. ఆ యొక్క మందసాన్ని పట్టుకున్న వారు ఆ యొక్క నీటిని తాకినప్పుడు, పాదాలు తాకినప్పుడు అదేమైందండి? రెండుగా విడిపోయి 6 నెలల్లో ఏం చేసింది? వారు నడిచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడము యెహోషువ 3:13 చదవడము. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నేలను ముట్టగానే యోర్దాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారిన నీళ్ళు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీ పాదాలు అంతా కూర్చుని ఉన్నారు. ఒకసారి ఇలా తడుముకోండి అమ్మా. ఏట్లని మీ కాదని మేము మీ కాళ్ళనే మీరు తడుముకోండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క పాదాలు బట్టి కూడా ఒక చక్కని మాట రాయబడ్డది. ఎప్పుడైతే ఈ యొక్క పాదాలు ఏవయండి? ఆ యొక్క మందసాన్ని మోసేవారు అందరూ కూడా కాదు. ఎవరండి? మందసాన్ని మోసే యాజకులు ఆ యొక్క నీటిని తాకాయో ఏమైపోయింది? ఎగువ నుంచి వచ్చే నీరంతా కూడా ఏమైపోయిందండి? ఏకరాశిగా నిలిచిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా రోజు ఏదో పని అవ్వాలా, అది అవ్వాలా, ఇది అవ్వాలా, పొద్దున్నేసి బయలుదేరి వెళ్తూ ఉంటాం, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం. ఏనాడు కూడా మనం ప్రార్థన చేసి ఉండవు, అయ్యో ప్రభా అల్లాడు యోర్దాను నది దాటేటప్పుడు ప్రభా ఆ యొక్క యాజకుల్ని మందసాన్ని పట్టుకొని ఆ యోర్దాను నది దాటిన అరికాలు తాకిన వెంటనే ఏమైపోయింది? రెండుగా చీలబడ్డాయి ప్రభా. ఏకరాశిగా నిలిపోయి ఆరిన నేలగుండా వారు ఏం చేశారండి? నడుచుకుంటూ చక్కగా వెళ్ళిపోయారు. ఇంకో తండ్రి కూడా నేను ఎక్కడైతే నేను అడుగు పెడతానో అక్కడ ప్రభా నువ్వు నాకేం చేయాలండి? జయము ఇవ్వండి ప్రభా. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్టుగా నాకు కూడా జయము ఇవ్వండి ప్రభా అని విశ్వాసంతో నమ్మికతో మనం ముందుకు సాగేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఎవరు కూడా చూడనటువంటి ఆ నీరు ఆగిపోయింది. అందులోంచి ఎవరైనా 40 లక్షల మంది కూడా ఆ నీటిలోంచి సాగిపోయి యువతలో ఉన్నవారు అటువైపు వెళ్ళే వరకు కూడా ఆ నీరు అలాగే ఆగింది. వారు కూడా అటువైపు వెళ్ళేటప్పుడు అయ్యి ఆగండి ఆగండి అని చెప్పి వాళ్ళంతా కూడా ఆపి, ఇగో ఇక్కడ మనకి 12 తరాలు ఉన్నారు, 12 గోత్రాలు ఉన్నారు, ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రాయి తీసిరండి, రాయి తీసుకొచ్చి ఇక్కడ రాజకీయ వేసి ఒక స్తంభంగా చేయండి. మన పితరులు మన పిల్లలు తాతమతాలు ఎవరన్నా అడిగితే మన దేవుడు ఇక్కడ గొప్ప కార్యం చేశాడు. ఏంటంటే ఆ దేవుడు అక్కడ ప్రార్థన చేయగా ఇక్కడ నీరు మీద కారు పెట్టగా 2 పాయలుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆవులు పడ్డారు. ఈ ఒడ్డుకు వచ్చారు. ఆ ఒడ్డు దాటిన తర్వాత 2 కూడా కలిసిపోయాయి. కాబట్టి దీనికి ఆనమాలు అదే సుమ. కాబట్టి అలాగా ఆ యొక్క నిలపబడిన ఆ యొక్క రాయిలే ఏం చేసేయండి? గొప్ప సాక్ష్యాన్ని నేటికి కూడా ఎక్కడే ఉన్నాయి. ఎవరైనా ఇశ్రాయేలు దేశం ఆటలు కూడా మీరు చూడవచ్చు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం కూడా ప్రార్థన స్తంభాలు కట్టగలిగి ఉండాలా.
ప్రార్థన ఏం చేయాలండి? స్తంభాలు కట్టి మనం అక్కడ ధూపం వేసేవారుగా నిబంధన వారుగా ఉండాలి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా జయమే కానీ అపజయం అనేది ఏది కూడా మనలోకి రాకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నెక్స్ట్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ తర్వాత చదువుదాం. ఇంకో వచనం చదవండి అమ్మా. యెహోషువ 3:17 చదవండి అమ్మా. మీరు నేను మీకు దేవుడు ఇక్కడ తుద ముట్టించే వరకు కూడా, ఆఖరి వరకు కూడా ఏంటమ్మో చెప్పండి, ఆఖరి మనిషి దాటిపోయి వచ్చే వరకు, అయ్యో నేను ముందెళ్ళిపోయాను, మీరందరూ నన్ను ఉంచేశారు కాబట్టి నేను ఈ నీటిలో మునిగిపోయి చచ్చిపోయాను అనే మాట రాకుండా ఆఖరి వ్యక్తి కూడా దాటే వరకు కూడా దేవుడు ఏం చేశాడమ్మా? వారిని ఆరిన నేల తీసుకొచ్చి ఇటువైపుకి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. మన మాట తప్పదు, కానీ దేవుని మాట తప్పదు. దేవుని స్తోత్రం. చూడము ఇక్కడ 4:20 చూసినట్లయితే ఈ రాలిగాను చూస్తున్నాము. 4 వారు యోతాను నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చెప్పుకున్న విషయం ఏంటంటే, మనం ప్రభుతో నడగలిగి ఉండాలి. ప్రభు మన పట్ల చేసే ప్రతి క్రియను కూడా, ప్రతి వాగ్దానాన్ని కూడా మనకి ఎలాగ ఉండాలండి? గొప్ప సాక్షిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడమ్మా ఇక్కడ ఆఖరిగా 4:21 చదవండమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, ఇప్పటివరకు మీ బ్రతుకులో దేవుడు ఏమైనా ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేశారమ్మా? ఎవరైనా చేస్తారా? వాటికి గుర్తుగా మీరు ఏమన్నా ఒక ఆనవాళ్ళు పెట్టారమ్మా మీ ఇంట్లోనూ? పెట్టుకోవడం మంచిది. మన ఇంట్లోకి వచ్చిన తర్వాత సొల్లు కబుర్లు, సొల్లు ఫోన్లో చెప్పే కన్నా మనం ఏం చేయాలండి? ఇలాంటివి చూపించి, అమ్మ పలానా దినాన దేవుడు ఈ యొక్క అద్భుతాన్ని చేసాడమ్మా అని చెప్పి మనం ఏం చేసాడని దేవుడు మన పట్ల జరిగించిన మాటలను బట్టి మనం ఏం చేయాలని సాక్ష్యము ఇప్పుడు అక్కడ 12 రాళ్ళు, 12 గోత్రాలు వారు నిలబెట్టిన రాయలే అక్కడ ఈరోజు యోర్దాను 2గా చీల్చబడి 40 లక్షల మంది దాటుకొని వచ్చాం. దేవుని స్తోత్రం. అలాగే నువ్వు ఎక్కడ నీ పాదాలు అడుగులు పెడతావో అక్కడ ఏమై ఉండాలమ్మో? దేవుని కార్యము జరిగి పరిశుద్ధపరిచే విధంగా ఉండగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడికి ఒక టార్గెట్ అయిపోయింది. ఎవరిది? యెహోషువ గారి. యోర్దాను దాటాలా? దేవుడినే ముందు పెట్టుకొని, దేవుని యొక్క ముందు పెట్టుకోండి, మందసాన్ని ముందు పెట్టుకొని పరిశుద్ధుల ముందు పంపించి తర్వాత వెనకాల వెళ్ళి వీళ్ళందరూ కూడా సంపూర్ణంగా ఆ యొక్క నదిని దాటగలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తర్వాత టార్గెట్ ఏంటంటే ఆ యొక్క యెహోషువ ఆ యొక్క ఎరికో గోడల్ని దాటగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎరికో గోడలను జయించగలిగి ఉండాలా. తర్వాత ఆ యొక్క ఎరికో పట్టణాన్ని కూడా స్వాధీనపరచుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రతిదీ కూడా దేవుని పద్ధతిలో ఏంటంటే మనం ప్రతిదీ కూడా మన ముందున్న ప్రతిదీ కూడా ఈజీగా, సులువుగా మనం ఏం చేస్తామండి? దాటగలుగుతాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క మందసం ఉండాలా. దేవుని యొక్క పరిశుద్ధత కూడా నీకు కూడా దేవునితో పాటు నీ గృహంలో, నీ ఇంట్లో కూడా ఉండగలిగి ఉండాలా. నువ్వు ప్రతిదీ ఏదన్నా సరే, యోర్దాను నదంతా ఆటంకం ఏది కాదు, ఏది కూడా తడిగా ఉండే నిత్యము కూడా ఆ నేల ఇప్పుడు కూడా తడిగా ఉండే వాటిని దేవుడు ఏం చేశాడమ్మా? పొడి నేలగా నేను నడిపించి సహాయం చేసి నీ కాళ్ళని దేవుడు పవిత్ర చేసి ఆరిన నేలలో వెళ్ళుటకు దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ అందరూ కలిసి కళ్ళు మూసుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము కొన్ని నిమిషాలు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జ్యోతి ప్రార్థన చేస్తాం.